हे याजकाग्रेश्वर पापहरा इह परलोक नित्याधिपति सकल मानव रक्षणदाता येसु क्रिस्तु प्रभु नमस्ते 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 హృదయముతో దేవా చేరితి నీ పీఠమున్ దేవా చేరితి నీ సేవకై పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠమున్ దేవా చేరితి నీ సేవకై పరవశ హృదయముతో స్వామి పిలుపుల గంటలు మ్రోగా మాదు హృదయములు పులకించెనుగా స్వామి పిలుపుల గంటలు మ్రోగా మాదు హృదయములు పులకించెనుగా నీదు బిడ్డలను దీవించగను వేగమే రావయ్యా మమ్ముల దీవించవా వేగమే రావయ్యా మమ్ముల దీవించవా పరవశ హృదయముతో మమతలు పండిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన వేళలో మమతలు పండిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన వేళలో మరియనందన నీ ప్రియ పిలుపుకు మరియనందన నీ ప్రియ పిలుపుకు బదులుగా నేనే వచ్చితి స్వామి బదులుగా నేనే వచ్చితి స్వామి పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠమున్ దేవా చేరితి నీ సేవకై పరవశ హృదయముతో ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యబలి పూజలు ఈ ఉద్దేశాల కొరకు ప్రార్థన చేద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, బంజారా హిల్స్ విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు దొండేటి మర్రెడ్డి, నిర్మలారెడ్డి గార్ల పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం, సిరిపురం విచారణ, అమెరికాలో నివసిస్తున్న మార్నేని జయంతి బాబు, శ్రీదేవి, సుస్మిత,
సుచరితలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పిఎల్ మారెడ్డి సుందరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం తాళ్లచెరు విచారణ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని బాలియేసు పేరిట కృతజ్ఞతాబలి సృజనారెడ్డి మరియు ఏరువ రవికుమార్ రెడ్డి సమర్పిస్తున్నారు. వరంగల్ విచారణ 84వ పుట్టినరోజు జరుపుకుంటున్న తిరుమల రెడ్డి పుష్పమ్మకు దేవుడు చేసిన సకల మేలులకు, ఇచ్చిన మంచి ఆయురారోగ్యములకు కృతజ్ఞతగా కుమార్తెలు, అల్లుళ్ళు, కుమారుడు, కోడలు, మనవళ్ళు, మనమరాండ్లు, ముని మనవళ్ళు, ముని మనవరాళ్ళు సమర్పిస్తున్నారు. నాగోదు నక్షత్రమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఏటుకూరి రోజా, నాగోతు రాజ్యం, శౌరీలు, జయచంద్ర, శరత్చంద్ర, మల్లవరపు మరియమాణిక్యం మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. దీవెనబోయిన జోసెఫ్ జయప్రసాదరావు జయంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న ముళ్ళ చిన్న తల్లికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వేగి ప్రకాశరావు, సునీత, జెసికాంజలిలకు ఆరోగ్యం, శాంతి సమాధానములు దయచేయమని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం అనంతవరం విచారణ మేకల అంద్రియ 9వ రోజు దినకర్మ సందర్భంగా ఆయన ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు ఓదార్పును దయచేయమని వీరి తమ్ముడు మేకల ప్రభాకర్ రావు సమర్పిస్తున్నారు. డి లక్ష్మీ రవికుమార్ సత్యవతిలకు ఆయురారోగ్యములు, శ్రీదేవి, పుష్ప, వంశీ, ఈశ్వర తలంపులు నెరవేరాలని చిన్ని వేళాంగినికి ఆరోగ్యం దయచేయమని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం ఫిరంగిపురం విచారణ పెంటారెడ్డి రోహిత్కు దేవుడు చేసిన గొప్ప మేలులకు కృతజ్ఞతగా ఆ బిడ్డకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్ తలంపులు నెరవేరాలని కుటుంబంలోని ప్రతి బిడ్డకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు దయచేయమని నానమ్మ, తాతయ్య మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమా మాత కథీడ్రల్ విచారణ దివంగత గాలి అరుణకుమారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గాలి అనురాగ్, దుగ్గెంపూడి జోజిరెడ్డి, రెజీనమ్మ, విజయభాస్కర్, ప్రతిభ, సునీల్ మరియు స్వర్ణ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ రితిక్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి ఉద్యోగం దయచేసినందుకు కృతజ్ఞతగా మరియు కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని కృతజ్ఞతాబలి దుగ్గెంపూడి ప్రతిభ, విజయభాస్కర్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈరోజు పరిశుద్ధ కన్య మరియ మోక్షారోపిత మహోత్సవ సందర్భంగా దివ్య బలి పూజను సమర్పించడానికి విచ్చేసిన విజయవాడ పీఠాధిపతులు మాన్యశ్రీ తెలగతోటి జోసెఫ్ రాజారావు గారికి దివ్యవాణి టీవీ తరపున ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. సమాధానము మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. దివ్యవాణి వీక్షకులందరికీ, క్రైస్తవ విశ్వాసులందరికీ ప్రభుని పేరులో మంగళాశీస్సులు అందజేస్తున్నాను. ఈరోజు మనం మరియమాత మోక్షారోహణ పండుగను జరుపుకుంటున్నాం. దీనితో పాటు యావత్ భారతదేశంలో మన 74వ స్వాతంత్ర్య దిన వార్షికోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాం. మరియమాత ఆత్మ శరీరాలతో క్రీస్తు ప్రభుని ఉత్థాన తేజస్సులో పాలు పంచుకున్న రోజు ఇది. మరియమాత ఆత్మ శరీరాలతో క్రీస్తు ప్రభుని ఉత్థాన తేజస్సులో పాలు పంచుకున్న రోజుది.
ఒక సామాన్యమైన యువతి దివ్య జీవితాన్ని గడిపి ఈ అనుగ్రహానికి తాను పాత్రురాలైంది. మనం కూడా ఈ భాగ్యాన్ని పొందాలని కోరుకునే రోజు ఇది. కోరుకుందాం. ఈరోజు మన స్వాతంత్ర్య దిన వార్షికోత్సవం. మన దేశం విదేశాల బానిసత్వం నుండి విముక్తి పొందింది. అన్ని రకాల బానిసత్వాల నుండి మన ప్రజలు విముక్తి పొంది మన దేశం సస్యశ్యామలమై అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, మన ప్రజలు బాధ్యత కలిగిన పౌరులుగా ఎదగాలని, మనందరం మనకు స్వాతంత్రం తెచ్చిన నాయకులకు గర్వకారణమైన పౌరులుగా మెలగాలని, అలాగే మన దేశం పొరుగు దేశాలతో శాంతి సమాధానాలతో సఖ్యతలతో ఉండాలని, దేవుని దీవెనలు మెండుగా మన మాతృభూమిపై కురియాలని ప్రార్థించుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనల్ని స్వార్థం, అహంకారం, పదవీ వ్యామోహాల నుండి విముక్తులను చేయమని ఈరోజు ఈ దివ్య పూజలు వేడుకుందాం. పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడ యోగ్యులముటకు మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమ మహిమా. భూలోకమున మంచి మనుషులకు శాంతి శాంతి శాంతి. Gloria, 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 Gloria. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, మిమ్ము పొగడి ఆరాధించి స్తుతించుచున్నాము. మీ మహా వైభవమునకై వందనములర్పించుచున్నాము, వందనములర్పించుచున్నాము. గ్లోరియా గ్లోరియా గ్లోరియా, గ్లోరియా గ్లోరియా గ్లోరియా, గ్లోరియా గ్లోరియా గ్లోరియా, గ్లోరియా గ్లోరియా గ్లోరియా. జనితైక పుత్రుడా, ప్రభువైన సర్వేశ్వర
ఒక్క పుత్రుడా లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపి మా మనవి ఆలకింపుము మా మనవి ఆలకింపుము గ్లోరియా 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 పితకుడి ప్రక్కన కూర్చున్నవారా మా నేత్రములను తెరువమని మిమ్ము వేడుచున్నాము మీ దయని కోరెదము మిమ్ము స్తుతించెదము మీ ఘన నామమునకై వందనములర్పించుచున్నాము వందనములర్పించుచున్నాము ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నీవు నీ కుమారుని తల్లియును నిష్కళంక కన్య అయిన మరియమాతను ఆత్మ శరీరములతో మోక్షమునకు తీసుకొని పోయి స్వర్గ మహిమకు చేర్చితివి. మేము నిరతము స్వర్గముపై మా మనస్సులను నిలిపి ఆమె మహిమయందు భాగస్థులమగినట్లు నీ కృపను మాకు ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. దర్శన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము మరియు 12వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 10వ వచనము. దివియందలి దేవుని ఆలయము తెరవబడెను. ఆ ఆలయమున ఒప్పందపు పేటికయు కాననయ్యను. అంతలో మెరుపులు, గర్జనలు, ఉరుములు, భూకంపములు, వడగండ్ల వాలను ప్రారంభమయ్యను. అంతటా దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనమిచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల కింద ఉండెను. ఆమె శిరస్సుపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు. ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివియందు మరి ఒక సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశం నందలి తారకలలో 3వ భాగమును చుట్టచుట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసవింపగనే శిశువును మృంగ ఆ సర్పము చూచుచుండెను. అంతటా సమస్త జాతులను తన ఇనుపదండముతో పరిపాలింపగల కుమారుణ్ణి ఆమె ప్రసవించెను. కానీ ఆ బిడ్డ ఆమె చేతుల నుండి లాగివేయబడి దేవుని యొద్దకు, ఆయన సింహాసనం వద్దకు తీసుకొని పోబడెను. ఆమె ఎడారికి పారిపోయెను. దేవుడు ఆమెకు అట ఒక నివాసము ఏర్పరచెను. అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడును. అంతటా దివియందు ఒక గంభీర కంఠస్వరము ఇట్లు పలుకుట వింటిని. ఇప్పుడు దేవుని రక్షణము వచ్చి ఉన్నది.
రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించెను. ఇప్పుడు ఆయన మెస్సయ్యగా తన అధికారమును నెరపెను. ఏలయన మన సోదరులపై నేరము మోపువాడు రేయింబవళ్ళు దేవుని ఎదుట వారిని దూషించిన వాడు దివి నుండి బయటకు గెంటివేయబడినాడు. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ప్రభు ప్రభు రాణి ఓపేరు రాణి ఓతేరు మేలిమి బంగారు నగలతో మేలిమి బంగారు నగలతో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుండును. నీ కుడి పార్శ్వమున నిలుచుండును. రాజపుత్రికలు నీకు కొలువు చేయుదురు. రాణి ఓపేరు దేశ మేలిమి బంగారు నగలతో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుండును. అందరూ ప్రభు ప్రభు రాణి రాణి ఓపేరు దేశ మేలిమి బంగారు నగలతో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుండును. కుమారి, నీవు నా పలుకులు సావధానముగా వినుము. నీ ప్రజలను నీ పుట్టింటిని ఇక మరచిపొమ్ము. అందరూ ప్రభు ప్రభు రాణి రాణి ఓపీరు దేశ మేలిమి బంగారు నగలతో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుండును. రెండవ పఠనము. క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు, కానీ ప్రతి వ్యక్తియు తన క్రమమును బట్టియే ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందినవారు. పునీత కొరింథీయులకు వ్రాసిన లేఖ 15వ అధ్యాయము 20వ వచనం నుండి 26వ వచనం వరకు. సహోదరులారా, మరణమున నిద్రించుచున్నవారు లేవనెత్తబడుదురని ధృవపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడిన వారిలో ప్రథముడగుటను సత్యము. ఏలయన ఒక మనుష్యుని మూలమున మరణము ప్రవేశించినట్లే మృతుల పునరుత్థానము కూడా ఒక మనుష్యుని మూలముననే వచ్చినది. ఆదామునందు అందరూ ఎట్లు మృతి చెందుదురో అటులనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు, కానీ ప్రతి వ్యక్తియు తన క్రమమును బట్టియే ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందినవారు. అప్పుడు అంతము వచ్చును. పరిపాలకులు, అధికారులను, శక్తులను అందరినీ క్రీస్తు జయించి రాజ్యమును తండ్రి దేవునికి అప్పగించును. ఏలయన దేవుడు శత్రువులనందరినూ ఓడించి ఆయన పాదముల క్రింద ఉంచు వరకు క్రీస్తు పరిపాలింపవలెను. నాశనము చేయబడవలసిన చివరి శత్రువు మృత్యువు. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని దాసిరా
స్త్రీలలో ధన్యురాలవు, స్త్రీలలో ధన్యురాలవు. దేవుని దాసిరాలవు, శుభములు పల్కు కన్యవు, స్త్రీలలో ధన్యురాలవు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఎలిజబెతమ్మ గర్భము ధరించేనను వార్త విని ఆమెను దర్శించుటకు మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందనవచనము పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెతమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను? నీ వందనవచనములు నా చెవిని సోకగనే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను. మన పితరులగు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇజ్రాయేలునకు సహాయం చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెతమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, కథోలిక ధర్మంలో మరియా ఆత్మ శరీరములతో మోక్షమునకు తీసుకొని వెళ్ళిందనే విశ్వాస సత్యాన్ని ఈరోజు మనం వేడుకగా పండుగగా జరుపుకుంటున్నాం.
నిష్కళంక కన్య, ఆది పాపం సోకని ఆమె ఇహలోక జీవితం చాలించిన తరువాత ఆత్మదేహంతో స్వర్గ తేజస్సులోనికి తీసుకోబడింది. సమస్తానికి రాణిగా ప్రభువు ఆమెను ఉన్నతంగా ఎత్తిపెట్టి గౌరవించాడు అని సత్యోపదేశం 966 చెబుతుంది మనకి. మరియమాత మోక్షారోహణం ఆది పాప ఫలితమైన మరణం మరియు శరీర క్షయం నుండి సంపూర్ణ విముక్తి అని అర్థం చేసుకోవాలి. మోక్షారోహణం అంటే ఏమిటి? ఆది పాప ఫలితమైన మరణం మరియు శరీర క్షయం అంటే శరీరం క్షీణించడం, ఆ క్షయం నుంచి తనకు సంపూర్ణ విముక్తి లభించిందని మనం ఈరోజు ఈ పండుగ చేసుకున్నప్పుడు అర్థం చేసుకోవాలి. తరతరాల నుండి శ్రీ సభలో మరియమాత మోక్షారోహణంపై అమితమైన భక్తి నెలకొని ఉంది. ప్రాచ్య శ్రీ సభల్లో 6వ శతాబ్దం నుండి ఆగస్టు 15వ తేదీన ఈ పండుగను జరుపుకుంటున్నారని మనకు చారిత్రాత్మకంగా సాక్ష్యాలు ఉన్నాయి. ఈ పండుగనే గ్రీకు భాషలో కోయిమేసిస్ అనేవాళ్ళు, దాన్నే లతీను భాషలో దుర్మీసియో అంటే ఫాలింగ్ ఎస్లీప్, నిద్రలోనికి జారుకోవడం. క్రీస్తు ప్రభువు మత్తయి సువార్తలో 9వ అధ్యాయం 24వ వచనంలో ఆ చిన్న పాప తాను చనిపోయిందని చెప్పితే, వాళ్ళ నాన్నగారు చెబితే వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఆ పాపను మళ్ళీ బ్రతికించాలని ఆ తండ్రి కోరితే అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ప్రభు ఆ పాపను చూసి ఏమన్నాడు? ఆమె నిద్రపోతుంది, చనిపోలేదు అన్నాడు. కాబట్టి నిద్రపోవటం అంటే చనిపోవడాన్ని నిద్రపోవటం కూడా అంటారు. కాబట్టి ఈ పారంపర్యం పాశ్చాత్య స్త్రీ సభకు అక్కడ నుండి మొదట ప్రాచుర్యంలో ఉంది. అక్కడి నుండి రోమన్ స్త్రీ సభలోనికి ప్రవేశించి మోక్షారోహణ పండుగగా పేరుగాంచింది. 13వ శతాబ్దంలో పలువురు వేదాంత పండితులు ఈ పునర్జీవనోద్యమ కాలంలో అనేక చిత్రకారులు మంచి పేరుగాంచిన చిత్రాలను చిత్రీకరించారు. ఆ చిత్రాలలో మరియా మోక్షారోహణం అవడాన్ని గురించి వాళ్ళు మనకు చూపించారు. చివరకు నవంబర్ 1వ తేదీన 1950వ సంవత్సరంలో 2వ భక్తినాథ పాపు గారు దీనిని విశ్వాస సత్యంగా ప్రకటించారు, ఆమోదించారు. ఆ ప్రకటిస్తూ ఏమని చెప్పారు? నిష్కళంక కన్య అయిన దేవమాత తన భూలోక యాత్రను ముగించిన పిదప ఆత్మ శరీరాలతో మోక్షంలోనికి కొనపోబడిందని తాను రాసిన విశ్వలేఖలో ఈ భక్తినాథ పాపు గారు విశ్వాస సత్యంగా ప్రకటించారు. ఈ 12వ భక్తినాథ పాపు గారు ప్రకటించిన ఈ విశ్వాస సత్యాన్ని 1500 సంవత్సరాల పాటు శ్రీ సభలో ముందుగా అది ప్రాచుర్యంలో ఉంది. క్రీస్తు శకం 325వ సంవత్సరంలో నిసియా మహాసభ మరియా మోక్షారోహణాన్ని గురించి మొదటి ప్రస్తావించింది. ఆ విధంగానే క్రీస్తు శకం 457వ సంవత్సరంలో యెరూషలేము పీఠాధిపతులు మరియా సమాధిని గురించి వ్రాస్తూ ఆ సమాధి మొదట తెరవబడినప్పుడు అపోస్తలులు మరియమాత శరీరము మోక్షములోనికి తీసుకొని వెళ్ళబడిందని నిర్ధారించారు. ఎందుకంటే ఆ సమాధిని తెరవగానే ఆ సమాధి ఖాళీగా ఉంది. ఖాళీగా ఉందని చూచి అప్పటి అపోస్తలులు ఏమని రాశారంటే, మరియమాత శరీరము మోక్షములోనికి తీసుకొని వెళ్ళబడింది అని వాడు నిర్ధారించి చెప్పారు. ఈ నిరంతరాయమైన సంప్రదాయ ఆధారంగా మరియు ప్రజల భక్తి ప్రవృత్తులను ఆధారంగా చేసుకొని 12వ భక్తినాథ పాపు గారు ఈ విశ్వాస సత్యాన్ని ప్రకటించారు. అసలు ఈ పండుగ అర్థం ఏమిటి? మనకి ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలంటే మరణం మరియు శరీర క్షీణత అనేవి ఆది పాపం యొక్క ఫలితాలు. మరణం ఎందుకు వస్తుంది? మనం మానవమాత్రులం కాబట్టి మరణం వస్తుందంటాం. కానీ మరణం మరియు శరీర క్షీణత అనేవి ఆ ఆది పాపం యొక్క ఫలితాలు. ఎందుకంటే పాపం చేశాకే మనుషులు ఈ విధంగా తయారయ్యారు. దేవుని ప్రత్యేక అనుగ్రహం ద్వారా మరియా పాపం లేకుండా జన్మించింది. కాబట్టి ఆమె మరణానికి కానీ ఆమె శరీర క్షీణతను కానీ దేవుడు అనుమతించడు.
కారణం ఏంటంటే ఆమె పాపం లేకుండా జన్మించింది. రెండవది, మరియమాత దేవుని సంపూర్ణ అనుగ్రహానికి పాత్రురాలు కాబట్టి నిష్కళంక మరియ వాసానికి అంటే తాను నివసించడానికి స్వర్గలోకమే అనువైన ప్రదేశం. అది రెండవ విషయం. మూడవది, క్రీస్తుతో పాటు మరియ సహ విమోచకురాలు. క్రీస్తు ప్రభువు విమోచకుడైతే క్రీస్తు ప్రభువుని కన్న తల్లి సహ విమోచకురాలు, తోటి విమోచకురాలని మరియమాత పేరుగాంచింది. కాబట్టి ఆమె ఉండవలసిన స్థలం మన విమోచకుడైన క్రీస్తు ప్రభువు ఉండే నివాస స్థలం, అదే మోక్షరాజ్యం. నాలుగవది, పాత నిబంధన గ్రంథంలో ఎలియా ప్రవక్త మండుతున్న రథంలో స్వర్గంలోనికి ప్రవేశించడానికి గురించి చదివాం. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. అదేవిధంగా మరియమాత స్వర్గంలోనికి ఆత్మ శరీరములతో స్వర్గ తేజస్సులోనికి తీసుకొని వెళ్ళబడింది. అక్కడ తన కుమారుని పునరుత్థాన తేజస్సులో పాలు పంచుకుంది. అక్కడ ప్రభువు తన పునరుత్థానాన్ని తన తల్లితో పంచుకున్నాడు. అంటే ఆమె ఎప్పుడూ జీవిస్తుంది, నిత్య జీవంలో ఉంది, అక్కడ స్వర్గంలో ఉంటుంది అని దీని భావం. ఆయన దేహ భాగాలమైన మనందరము క్రీస్తు ప్రభుని శరీరం అని చెప్పారు. ఆయన దేహ భాగాలమైన మనమందరము మున్ముందు ప్రవేశింపబోయే ఆ తేజస్సులో ముందుగానే మరియా ప్రవేశించింది. ఈ విధంగా మరియా యొక్క ఈ మోక్షారోహణాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. కాగా ఈరోజు మనం 3 పఠనాలు చదివాం. ఆ పఠనాల మీద కొంచెం వ్యాఖ్యానం చేస్తాను. మొదటి దర్శన గ్రంథం 11వ అధ్యాయం 12వ అధ్యాయం చదివాం కొన్ని భాగాలు. దర్శన గ్రంథం అనేక సంకేతాలతో నిండి ఉంది. మనం చదివిన వృత్తాంతం ఒక మినహాయింపు కాదు, ఎందుకంటే ఇక్కడ కూడా అనేక సంకేతాలు ఉన్నాయి. అపోస్తులుడైన యోహానుకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో పరలోకంలో ఉన్న ఆ ఒప్పంద పేటికను చూశాడు. ఇది ఇశ్రాయేలీయుల ఆరాధనకు కేంద్రంగా ఉండేది. ఎట్లాగైతే వాళ్ళ దేవాలయాల్లో సప్రసాద మందసం ఉంటుందో వాళ్ళకు కూడా ఈ మందసం ఉండేది. అది వారికి ఆరాధన కేంద్రంగా ఉంది. ఈ ఒప్పందపు పేటిక అనేది ఒక అలంకారపూరితమైన చెక్క పెట్టె. అందులో ఏముండేవి? ఎడారిలో లభ్యమైన మన్నా. దేవుడు వాళ్ళందరికీ మన్నా ఇచ్చాడు, భోజనం ఇచ్చాడు. తరువాత అహరోను చేతిలో ఉన్న దండం. అహరోను అంటే అతను యాజకుడు కాబట్టి ఆయన ఇప్పుడు బిషప్ గారి చేతిలో చూశారు కదా దండం, అటువంటి దండం కూడా ఉండేది. ఆ దండం కూడా యాజకుడికి ఉండేది. అలాగే మరియు దేవుని 10 ఆజ్ఞలు వ్రాయబడిన ఫలకాలు. దేవుడు 10 ఆజ్ఞలు రాసి ఆ 2 ఫలకాలను మోషేకి ఇచ్చాడు. వాటిని కూడా ఈ మందసంలో పెట్టారు. ఈ ఒప్పందపు పేటిక ప్రజల మధ్య దేవుని సంకేతంగా ఉండేది. కానీ యోహానుకు దర్శనం కలిగిన కాలం నాటికి ఆ ఒప్పందపు పేటిక మాయమైంది, కనుమరుగై చాలా సంవత్సరాలు అయిపోయింది. అయితే యోహాను చూసింది ఏమిటి? అక్కడ ఏం చూశాడు? ఆయన తన దర్శనంలో చూసింది ఒక స్త్రీని చూశాడు. ఒక స్త్రీని ఒప్పందపు పేటికగా వర్ణిస్తున్నాడు యోహాను గారు. ఆ స్త్రీయే కన్య మరియ, యేసుని కన్నా కన్యక, యేసుని కన్నా తల్లి. కథోలిక ధర్మంలో మరియమాతను క్రొత్త ఒప్పంద మందసంగా మనం చూస్తాం. ఎందుకంటే ఆమె తన గర్భంలో క్రొత్త మన్నా అనే జీవాహారాన్ని, నేనే జీవాహారాన్ని, జీవాన్నిచ్చే ఆహారాన్ని చెప్పాడు ప్రభు. కాబట్టి తన గర్భంలో క్రొత్త మన్నా అనే జీవాహారాన్ని, క్రొత్త యాజకత్వాన్ని, ప్రభువు క్రొత్త యాజకుడు అయ్యాడు. యాజకుడు ఎవడంటే సేవ చేసేవాడు, సేవకుడు అన్నాడు. తన సేవ చేయించుకునేవాడు కాదు, సేవకుడు అన్నాడు. తన జీవితాన్ని ఇతరులకు ధారపోసేవాడు అన్నాడు. తన శిష్యులు కాళ్ళు కడిగేవాడు అన్నాడు. అటువంటి యాజకుడు, ఆ యాజకుడు క్రొత్త నిబంధనకు మూలమైన ప్రభుని ఆమె మోస్తుంది. క్రొత్త నిబంధనకు మూలమైన ప్రభుని తాను మోస్తుంది. సూర్యుడే ఆమె వస్త్రాలు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉన్నాడని ఒక దేదీప్యమైన కన్యక
అతను చూశాడు. ఆమె శిరస్సుపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను అని చెబుతున్నారు. పాత మందసానికి బదులు క్రొత్త మందసం మనకు లభించింది. ఆ క్రొత్త మందసమే మరియ. యోహాను అపోస్తులుడు ఈ కావ్యం రాసే సమయానికి మరియమాత అప్పటికే మోక్షానికి తీసుకొని వెళ్ళబడి పరలోక భూలోక రాజ్ఞిగా తాను స్థాపింపబడింది. పారంపర్యంగా మనం విశ్వసించే మరియ మోక్షారోహణానికి ఈ వృత్తాంతం గొప్ప ఆధారం. అది రెండవ పఠనంలో మనం కొరింథీయులకు రాసిన మొదటి లేఖనం చదివాం. 15వ అధ్యాయం 20 నుంచి 27 వచనాలు మనం చదివిన పఠనంలో పౌలు భక్తుడు క్రీస్తు పునరుత్థానాన్ని గురించి, భవిష్యత్తులో మనకు సంక్రమింపబోయే మన పునరుత్థానాన్ని గురించి మనకున్న నమ్మకంపై ఆయన కొన్ని వ్యాఖ్యానాలు చేశాడు. యేసు మరణం నుండి లేచి పాపం మరియు మరణాన్ని జయించాడు. యేసు మరణం నుండి లేచి పాపం మరియు మరణాన్ని రెంటిని జయించాడు. దీని ద్వారా మనకు పునరుత్థానం, నూతన జీవం సంక్రమింపజేయడానికి ఆయన ద్వారాలు తెరిచాడు అని పౌలు గారు చెబుతున్నారు. మరణించి ఉత్థానమైన వారిలో ఆయన ప్రథముడు కాబట్టి ఆయన ఎలా వర్ణిస్తాడు పౌలు గారు? ఈయన ప్రథమ ఫలాలు అంటాడు. క్రొత్త మొక్కకు, క్రొత్త ట్రీ వృక్షానికి కాసిన క్రొత్త ఫలాలు, మొదటి ఫలాలు అంటారు. మన మొదటి ఫలాలు అంటే ఇప్పుడు ముఖ్యంగా మా తోటలో ఏదన్నా పళ్ళు కాస్తే మొట్టమొదట ఎంతో సంతోషిస్తాం. వెళ్ళి ఆ ఫలాలు కోసుకొని తీసుకొని వచ్చి దేవుడికి సమర్పిస్తాం. లేకుంటే మన స్నేహితులకు పెట్టి తినండి, మా తోటలో కాసింది, మా తోటలో కాసిన ఫలాలండి తినండి అని చెబుతాం. అంటే చాలా సంతోషంగా ఉంటాం అన్నమాట. మావి ఈ రోజుల్లో కొందరు అంటారు ఇది బయాలజికల్ ఫ్రూట్, ఏమి ఎరువులే వేసాం, ఇంకేమీ వేయలేదు, ముఖ్యంగా ఈ కెమికల్స్ ఏమి వాడలేదని చెప్తూ ఉంటారు. చాలా గర్వంగా చెప్పుకుంటారు. అలాగే క్రీస్తు ప్రభువు ఆయన ప్రథమ ఫలాలు అంటే ఆయన మరణాన్ని నుంచి లేచాడు కాబట్టి మనందరం కూడా మరణాన్ని నుంచి లేస్తాం, మనకి నిత్యజీవం లభిస్తుందని ఒక సర్టెనిటీ ఆయన చాలా షూర్గా చెబుతున్నారు పౌలు గారు. అందుకని ఆయన్ని ప్రథమ ఫలాలు అంటారు. అతడే మనందరికీ పునరుత్థానాన్ని పొందే మార్గాన్ని చూపిస్తాడు ప్రభువు. నైసియా విశ్వాస ప్రమాణంలో మనం ఏమని చెబుతామంటే మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవితం కొరకు నిరీక్షించుతున్నాను అని చెబుతున్నాం. మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవితం కొరకు నిరీక్షించుతున్నాను అని మనం చెబుతాం. దీని అర్థం మరణానంతరం మన శరీరాలు ఎప్పుడు తిరిగి ప్రాణం పోసుకుంటాయో, మరి శాశ్వతంగా మన ఆత్మలతో తిరిగి ఎప్పుడు అనుసంధానం అవుతాయో మనం ఆ క్షణం కోసం నిరీక్షిస్తున్నామని అర్థం చేసుకోవాలి. మరణం అంటే నిర్వచనం ప్రకారం శరీరం, ఆత్మ వేరు చేయబడటం. కానీ మనం శాశ్వతంగా ఆ స్థితిలో ఉండిపోం. దేవుడు మన శరీరాలను, ఆత్మలను తిరిగి పునరుద్ధరిస్తాడు, తిరిగి కలుపుతాడు. ఈరోజు ఈ ప్రస్తావన ఎందుకు వస్తుంది అంటే మరియమాత పొందిన అనుగ్రహం ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడుతుంది. మరియా మోక్షారోపణం మనకు బోధించే సత్యం ఏమంటే తన భూలోక జీవితం ముగిసినప్పుడు ఆమె శరీరంతో సహా స్వర్గానికి చేరిందని మనం నమ్ముతున్నాం. ఆమె తీసుకుని వెళ్ళబడిందని చెబుతుంది మన పారంపర్యం. ఆమె శరీరం, ఆత్మ ఐక్యంగానే ఉండిపోయాయి. కాబట్టి మరియమాత అనుభవం మన శరీరాత్మల పునరేకీకరణకు సంకేతంగా నిలుస్తుంది. మరియమాత ఎలా అయితే తనకి ఇటువంటి అనుభవం వచ్చిందో మనకు కూడా ఈ అనుభవం తప్పక వస్తుందని మన శ్రీసభ చెబుతుంది. ఆమె మోక్షానికి ఎత్తబడటం తన కుమారుని ఉత్థానంలో క్రైస్తవుల పునరుత్థానాన్ని ముందుగానే రుజువు చేసింది మరియమాత. ఎలా అయితే తాను కూడా పునరుత్థానంలో పాలు పంచుకుందో క్రైస్తవులు కూడా పాలు పంచుకొనబోయే పునరుత్థానంలో ముందుగా తాను పాలు పంచుకుంది అని మనకి సత్యోపదేశ సంక్షేపం చెబుతుంది 966. కాగా లూకా సువార్త 1వ అధ్యాయం 39-56 వచనాలు చదివాం. ఈ సందర్శన వృత్తాంతంలో మనం మరియ హృదయంలోనికి ప్రవేశించి ఒక అరుదైన సంగ్రహావలోకనం పొందుతాం. సంప్రదాయపరంగా
ఈ గీతాన్ని మరియకు ఆపాదించి మనం ఏమంటామంటే ఇది మరియమాత స్తుతి గీతం అని చెబుతున్నాం. గాబ్రియేలు దూత నుండి దేవుని సందేశాన్ని విన్న తరువాత చాలా భక్తితో సంతోషంతో మరియా తన బంధువైన ఎలిజబెత్ ఇంటికి వెళ్ళింది. ఆ మరియా వందన వచనం వినగానే ఎలిజబెత పరవశించిపోయి పవిత్రాత్మతో నింపబడి, స్త్రీలందరిలో నీవు ధన్యురాలవు మరియు నీ గర్భఫలము ఆశీర్వదింపబడినది అని ఆమెను దీవించింది. వాస్తవంగా ఎలిజబెత్తమ్మ దేవుడు మరియకిచ్చిన అనుగ్రహాన్ని ఆధిక్యతను గూర్చి విన్నది, ఇప్పుడు గౌరవించింది కూడా. దేవునికి తన వాగ్దానాన్ని ఇవ్వడం మరియకున్న విశ్వాసంలోనే భాగమే. తన స్వశక్తిపై మరియమాత ఎప్పుడు ఆధారపడలేదు. దేవుని ప్రణాళికను స్వీకరించి తన సమ్మతాన్ని తెలియజేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో నిమగ్నురాలైంది మరియమాత. మరియా తన స్తుతిగీతంలో ఉన్న క్రియాపదాలు ఆమె అంతర్గత అందానికి, ఆమె అంతర్గత వినయానికి అద్దం పడుతున్నాయి. యావే ప్రభువు ఆమెను ఎన్నుకొన్నాడని గ్రహించి మరియా సంతోషభరితురాలయ్యింది. దేవుడు తనకిచ్చిన అనుగ్రహాలకు కృతజ్ఞతలు సలుపుకొంది. ఆమె చెప్పిన ప్రతి స్తుతి ఆమె ఆత్మస్వచ్ఛతకు నిదర్శనం. తన హృదయంలో మరియ కోరుకున్నది ఏమిటంటే కేవలం దేవుణ్ణి సంతోషపరచాలనే విషయం. ఇది తప్ప వేరేమీ తను కోరుకోలేదు. దేవుణ్ణి సంతోషపరచాలని ఆ విషయాన్ని ఏమంటారంటే, నేను ప్రభు నా తండ్రిని నేను బయలుపరుస్తున్నాను, నా తండ్రికి నేను తండ్రిని మహిమపరుస్తున్నా అంటాడు క్రీస్తు. కానీ మరియా ఏం చెబుతుందంటే తన తండ్రిని, తన దేవుణ్ణి సంతోషపరుస్తుంది అని చెబుతుంది. తాను జీవితాంతం తాను నమ్మకమైన సేవకురాలిగా నిలిచిపోయింది. యావే దేవుడు ఆమెపై కురిపించిన దయా కారుణ్యం ఫలితంగా విశ్వాసపాత్రురాలుగా నిలిచిపోయి దేవునికి ఇచ్చిన వాగ్దానాన్ని తాను నిలబెట్టుకుంది. దేవుని చిత్తంతో ఆమె అనుసంధానమై భూలోక జీవిత చివరి దశలో మోక్షంలో ప్రవేశించడానికి కావలసిన అర్హతను మరియమాత సంపాదించుకుంది. ఏ విధంగా మరియ దేవుని కృపకు పాత్రురాలైంది? పాపం మరణానికి దారితీసి మన శరీరాన్ని, ఆత్మను విడదీస్తుంది. పాపం అనేది మరణానికి దారితీసి మన శరీరాన్ని, ఆత్మను విడదీస్తుంది. మరియా ఈ పాప జీవితానికి స్వస్తి చెప్పి వినయపూర్వకంగా దేవుని అనుగ్రహంలో తాను పరిపూర్ణురాలయ్యింది. అందుకే పట్టుదలతో ప్రభుని అనుగ్రహంలో స్థిరపడి దేవుని అశేష దీవెనలకు తాను పాత్రురాలయ్యింది. క్రీస్తు ప్రభుని ఉత్థాన జీవితాన్ని తాను పంచుకుంది. ఆత్మదేహంతో స్వర్గ తేజస్సులోనికి తీసుకోబడి సమస్తానికి తాను రాణిగా సన్మానింపబడింది. తన పాపరహిత జీవితం ఇటువంటి అర్హతకు దారితీసిందని మనం చెప్పుకోవాలి. కాగా ఈరోజు ఏ విధంగా వీటన్నిటిని మనకు ఆపాదించుకోవాలి? మొదటి విషయం, మరియమాత యందు మనం కూడా సంతోషించాలి. ఎందుకు? మన నరజాతికి చెందిన ఒక స్త్రీ దేహాత్మలతో నేడు మోక్షంలో ఉందంటే ఇది మనకే గౌరవం. ఈ రోజుల్లో చాలామంది ఈ ఒలింపిక్లో మెడల్ సంపాదించుకొని వస్తే ప్రతి దేశం వాళ్ళకి జేజేలు కొడుతుంది. మనం కూడా కొడుతున్నాం కదా. వాళ్ళకి బ్రాంజ్ మెడల్ వచ్చినా సరే మనం జేజేలు కొడుతున్నాం. వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తున్నాం, గవర్నమెంట్ వాళ్ళకి జాబ్స్ ఇస్తుంది. కానీ మరియమాత స్వర్గంలో ఉంది ఆత్మ శరీరాలతో. కాబట్టి మనం కూడా ఆమెకు మనకున్న గొప్ప గౌరవం. మన మానవ జాతికి అంతటికి ఈ మహా అలంకారం ఉత్థాపిత మాత. మరియమాత దేహంలాగే మన దేహం కూడా ఉత్థానమవుతుంది. క్రీస్తు ఉత్థానంలో మరియమాత పాలు పొందింది. అలాగే మనం కూడా పాలు పొందుతాం. ఒకరోజు మనం కూడా ఉత్థానం అవుతాం. అందుకే విశ్వాస సంగ్రహంలో ఏమని చెబుతాం? శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను అని చెబుతాం అందరం. ప్రభువు మళ్ళీ విజయం చేసి మన ఈ దీన శరీరాన్ని మహిమాన్విత శరీరంగా మార్చాలని కూడా కోరుకుంటాం. ఆయన రెండవ రాకడ కోసం మనందరం కనిపెట్టుకుని ఉంటాం. ఇలా ఉత్థానం కోసం ఎదురు చూసే క్రైస్తవ ప్రజకు మరియమాత ఒక ధృవతార లాంటిది. మరియమాత దేహంలాగే మన దేహం కూడా ఉత్థానమై దేవుని ఎదుట మహిమను పొందుతుంది.
ఈ దేహం ఓనాడు దేవుని ఎదురు నిలుస్తుంది. అలాంటి దేహాన్ని మనం పవిత్ర భావాలతో చూసుకోవాలి. ముఖ్యంగా మన దేహాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. అపవిత్రత అనేది మన దేహంలోకి వెళ్ళకూడదు. పవిత్రంగా చూసుకోవాలి. మన దేహాన్ని, ఇతరుల దేహాన్ని కూడా మనం పవిత్రంగా చూసుకోవాలి. మన దేహం జ్ఞానస్నానం ద్వారా దేవుని ఆత్మకు మందిరం అవుతుంది. తేపతేపకు క్రీస్తునే ఆహారంగా పుచ్చుకుంటుంది. కనుక ఉత్థానమై ప్రభు సన్నిధిలో మన దేహం నిలుస్తుంది. కనుక ఈ దేహం చాలా పవిత్రమైంది. పురుష దేహమైనా స్త్రీ దేహమైనా సరే ఈ దేహాన్ని ఎప్పుడు ఎవరు అపవిత్రం చేయకూడదు. అలాగే కామభావాలతో చూడకూడదు. మన దేహాన్ని, ఇతరుల దేహాలను గౌరవ మర్యాదలతో, భక్తి ప్రపత్తులతో చూస్తూ ఉండాలి. పౌలు గారు చెప్పారు, ఒక మంచి బోధ చేశారు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 8వ వచనంలో ఏం చెప్పారు? ఈ దేహంతోనూ పాపం చేయకూడదు, ఈ దేహంలోనూ పాపం చేయకూడదు, ఈ దేహంతో పాపం చేయకూడదు, ఈ దేహంలో పాపం ఉండకూడదు. అనగా అశుద్ధ పాపాలతో ఈ దేహాన్ని అమంగళపరచకూడదు అని దీని భావం. అలాగే మన ఉత్థానమైన మరియమాత మోక్షంలో ఉండి మనల్ని మరిచిపోదు. ఆ తల్లి మనందరి కోసం ప్రార్థిస్తూ ఉంటుంది. మన కోసం ఎల్లవేళలా మనవి చేస్తూనే ఉంటుంది. మనల్ని తన చెంతకు పిలుచుకుంటుంది. మనము ఆ చోటుకు చేరాలని హెచ్చరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా కానాపురిలో మరియమాత ప్రభు అద్భుతం చేసే ముందు ఒక మాట చెప్పింది ఆ శిష్యులకు, అక్కడ పనిచేసే వాళ్ళ సేవలకు చెప్పింది, ఆయన చెప్పినట్టు చేయండి. అది చిన్న మాట, ఆయన చెప్పినట్లు చేయండి. ఆయన చెప్పినట్లు చేస్తున్నాము మనం జీవితంలో? ఇది మనం చూసుకోవాలి. మన కోసం ఆ తల్లి ప్రార్థిస్తూ ఉందంటే ఆమె చెప్పిన మాటలు కూడా మనం గౌరవించాలి. ఆయన చెప్పినట్లు చేయండి అని చెప్పింది. అలాగే ఆ తల్లి మనల్ని తన చెంతకు పిలుచుకుంటుంది. మనము ఆ చోటుకు చేరాలని మనం హెచ్చరిస్తూ ఉంటుంది. మన చూపు అటు మరల్చాలి, అప్పుడప్పుడు దేవుని వైపు మరల్చాలి, అలాగే ఆ పరలోకం వైపు మరల్చాలి. ఆ తల్లి చూపించే ఆ దివ్యధామం వైపు మనం పయనం సాగిస్తూనే ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియమాత మోక్షారోహణ పండుగ ఒక సంపూర్ణ విముక్తిగా వర్ణించాం. ఆ తల్లి విమోచనం పొందింది. నేడు భారతీయులందరూ 74వ స్వాతంత్ర్య దిన వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇది యాదృచ్ఛికమే కావచ్చు, అంటే కోయిన్సిడెన్స్ కావచ్చు, కానీ ఇది ఒక చక్కని అంతరార్థానికి, విలువైన సందేశానికి నిలుస్తుంది. ఆంగ్ల రాజ్య పెత్తనం నుంచి విముక్తి కావడానికి చాలామంది తమ జీవితాలని త్యాగం చేశారనే సత్యాన్ని మనం ఇప్పుడు కొంచెం గుర్తుంచుకోవాలి. ఎవరైతే మనకి ఈ విముక్తి, ముఖ్యంగా ఈ స్వాతంత్రాన్ని సంపాదించారో వాళ్ళని మనందరం మర్చిపోయాం. గాంధీ గారు, నెహ్రూ గారు, వాళ్ళకు ముందు ఉన్న చాలామంది, చనిపోయిన చాలామందిని మనం మర్చిపోయాం. కానీ ఈ ఆంగ్లరాజ్య పెత్తనం నుండి విముక్తి చేసిన త్యాగం, చాలామంది తమ జీవితాలని త్యాగం చేశారు. అహింస బాటని ఎన్నుకొని మనకు స్వాతంత్ర్యం సాధించారు. కానీ 74 సంవత్సరాలు దాటినా మన దేశంలో ఈ పేదల సంఖ్య పెరుగుతూనే ఉంది. 84 మిలియన్ల ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. పేదరికం కాదు, దరిద్రంలో మగ్గుతున్నారు. 84 మిలియన్ల ప్రజలు, 8 కోట్ల కంటే 8.5 కోట్ల మంది మగ్గుతూ ఉన్నారు. అలాగే 364 మిలియన్ల ప్రజలు పేదవాళ్ళు, అంటే ఇల్లు లేదు, వాకిలీ లేదు, ఉద్యోగం లేదు, రోజు రేపు ఏమవుతుందో వాళ్ళకి తెలియదు, ఈరోజు కూడా ఎలా బతకాలో తెలియదు చాలామందికి. ఈ పేదరికంతో పాటు సామాజిక న్యాయం లేని కొరత. మనది సమసమాజం కాదు. మనకి చాలామంది బాగా ఉన్నవాళ్ళు, ఇంకా చాలామంది లేనివాళ్ళు. ఇటువంటి దేశం మన దేశం. రాజకీయ నాయకుల కుట్ర, ఆగడాలు, ఆధిపత్యాలు మూలంగా దేశంలో మంచి నాయకులు మన ప్రజలకు మంచి పాలనను అందజేయలేకపోతున్నారు. చాలామంది తెలివైన నాయకులు ఉన్నారు, కానీ ఈ రాజకీయ పార్టీలు, ఆ కుట్రలు, ఆగడాలు, ఆధిపత్యాల మూలంగా ఈ మంచి నాయకులు ముందుకు రాలేకపోతున్నారు. అలాగే ఈరోజు మనం మన దేశం కోసం ప్రార్థన చేయాలి. సమసమాజం కావాలని, మానవ హక్కులను, పౌర హక్కులను గౌరవించే ఒక సమాజం కావాలి,
ఒక ప్రభుత్వం కావాలని మనం ప్రార్థన చేయాలి. మన ప్రజలు మన సంస్కృతి ఆధ్యాత్మిక పరంగా అన్ని దేశాల కంటే గొప్పదని ప్రగల్భాలు పలికినా వాస్తవానికి మన ప్రజల్లో ఈ ఆత్మ స్వాతంత్ర్యం లేదు, తగ్గిపోయింది. అందరిలో స్వార్థం అనేది కరుడుగట్టుకుపోయింది, పేరుకుపోయింది. అందుకే మనందరికి కావాల్సింది ఏంటంటే చెడు నుంచి విడుదల కావాలి. ఈ చెడు నుంచి విడుదల కావాలి, మంచిలో ఎదుగుదల కావాలి, స్వార్థం నుంచి విడుదల కావాలి, త్యాగంలో ఎదుగుదల కావాలి, గర్వం అహంకారం నుంచి విడుదల కావాలి, మనందరికీ వినయం కావాలి, అన్యాయం అక్రమాలు పదవి వ్యామోహాల నుంచి విడుదల కావాలి, ఇతరుల సేవలో ఎదుగుదల కావాలి. అదే నిజమైన స్వాతంత్ర్యం. ఈ స్వాతంత్ర్యం మనకు లభించాలని మనందరం ప్రార్థన చేసుకుందాం. ఒక ముఖ్యమైన విషయం చివరిగా, నేను ఒకసారి గాంధీ గారు ఆయన చిన్న పంచి కట్టుకొని వెళ్తూ ఉండేవాళ్ళు కదా, ఒక కండువా దప్పుకొని వెళ్తూ ఉండేవాళ్ళు. ఒక చిన్న పాప అడిగింది, గాంధీజీ మీరు ఇట్లా వెళుతున్నారు, నేను మీకు ఒక చొక్కా కొని పెడతాను అడిగింది. ఆయన అన్నాడు, చాలా థ్యాంక్స్ అమ్మా, నీకు నేను చొక్కా వేసుకోలేను. కారణం ఏంటంటే మన దేశంలో చాలామంది చొక్కాలు లేవు. వాళ్ళందరికీ చొక్కాలు వచ్చిన తర్వాత నేను కూడా ఒక చొక్కా కొనుక్కుంటానని చెప్పాడు. అటువంటి నాయకులు కావాలి మనకి, అటువంటి ప్రజలు కావాలి. త్యాగం చేసే ప్రజలుంటే మన దేశం బాగుపడుతుంది. కానీ చాలామంది త్యాగాలు చేయటం లేదు, అందరూ మోసం చేస్తున్నారు. అటువంటి నాయకులు మనకు అవసరం లేదు. మనం గుర్తుంచుకోవాలి, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి ఈరోజు. ప్రమాణం చెబుతాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సియు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో. ఆద్యంతరహితుడా నీ సేవలో శోభిల్ల చేయుమా నీ సేవలో. వర్ధిల్ల చేయుమా నీ చిత్తములో.
ఆశీర్వదించుము యేసయ్యా ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా ఆశీర్వదించుము యేసయ్యా ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా ఆధ్యాత్మిక సంపదతో నింపబడుటకై అమరుడని సేవలు కొనసాగుటకై ఆధ్యాత్మిక సంపదతో నింపబడుటకై అమరుడని సేవలో కొనసాగుటకై నింపుమా నీవాత్మతో నిలుపుమా నీ సాక్షిగా నింపుమా నీవాత్మతో నిలుపుమా నీ సాక్షిగా విశ్వాసిగా ఆశీర్వదించుము యేసయ్యా ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా ఆశీర్వదించుము యేసయ్యా ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా ఆద్యంతరహితుడా నీ సేవలు శోభిల్ల చేయుమా నీ సేవలు ఆద్యంతరహితుడా నీ సేవలు శోభిల్ల చేయుమా నీ సేవలు వర్ధిల్ల చేయుమా నీ చిత్రములు ఆశీర్వదించుము యేసయ్యా ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. సహోదరి సహోదరులారా, నేనును మీరు నడిపించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మేము గౌరవప్రదముగా సమర్పించు విధేయత బలి నీ సమక్షమునకు చేరునుగాక. నీ ద్వారా మోక్షారోపణమైన పరిశుద్ధ కన్య అయిన మరియమాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున మా హృదయములు దివ్య ప్రేమగ్ని జ్వాలతో తేజరిల్లునుగాక. అవి నీ కొరకు మాత్రమే తపించుచు జీవించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా దేవమాత అయిన మరియమాత ఈనాడు మోక్షారోపణమాయను. క్రీస్తు జ్ఞాన శరీరమైన శ్రీసభ తుదకు పొందవలసి ఉన్న పరిపూర్ణతకు ఈమె మోక్షారోహణము ఆరంభముగాను శుభసూచకముగాను ఉన్నది. ఈ విధమున ఈ లోకమందు యాత్ర చేయు నీ ప్రజలకు ఆశాజ్యోతిగాను దుఃఖబాధల నడుమ ఊరటగాను వెలయుచున్నది. జీవనకర్తయును నీ కుమారుడునైన క్రీస్తు అతిశయ విధమున మానవ రూపమున కనిన ఆమె శరీరము సమాధిలో శిథిలముందుట నీకు ఆమోదయోగ్యము కాదు. కావున దేవదూతల బృందముతో నేకమై నిరతము ఆనందించుచు నీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ
సర్వేశ్వరుడు పవిత్రుడు 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 దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా 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 ప్రభువు నామమునా వించేయువాడు ధన్యుడు ప్రభువు నామమునా వించేయువాడు ధన్యుడు మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా హోసానా 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 హోసన్నా 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 హోసానా 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 హోసానా. పావన పితా నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తములకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బతిమాలుచున్నాము. ఈ విధమైనవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమును అందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచి
మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము. కనుక తండ్రి నీ కుమారుని క్షణాయతముగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మన వేంచేయును ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకలను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్త అయిన ధన్య యోసేపు గారితోనూ ధన్యులైన నీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకముని యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీవు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలు కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. స్వీకరించుము దివ్య ప్రసాదం, ఆరగించి రక్షణ నందుము. లోకనరారి జనులారా, ప్రేమను పంచ ప్రియులారా. లోకనరారి జనులారా, ప్రేమను పంచ ప్రియులారా. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. మంతుడు యేసునాథుడు 5,000 ప్రజలందరికీ ఆకలి తీర్చాడు. శక్తిమంతుడు యేసునాథుడు 5,000 ప్రజలందరికీ ఆకలి తీర్చాడు. కరుణా హృదయుడు యేసునాథుడు, కరుణా హృదయుడు యేసునాథుడు. కలువరి గిరిపైన శాంతినిచ్చాడు. లోకనరారి జనులారా, ప్రేమను పంచ ప్రియులారా. లోకనరారి జనులారా, ప్రేమను పంచ ప్రియులారా. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, రక్షణదాయకమైన సంస్కారములలో పాల్గొని
మేము నీకు మొరపెట్టుకొనుచున్నాము. మోక్షారోపణమైన పరిశుద్ధ మరియమాత విజ్ఞాపన ప్రార్థన ఫలితమున మేము పునరుత్థాన మహిమలో పాలు పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ శిరములు వంచి దేవుని ఆశీర్వాదము కొరకై ప్రార్థించండి. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికర్మతో మానవ విమోచనను తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. ఆమేన్. మరియమాత ద్వారా జీవితకర్తన పొంద అర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. ఆమేన్. పరిశుద్ధ మరియమాత మహోత్సవం ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమునసు వరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళుదురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దిగువ సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సుందరమైన మోక్షారాజ్ఞి మాతా వందనం. సుందరమైన మోక్షారాజ్ఞి మాతా వందనం. సుందరమైన మోక్షారాజ్ఞి మాతా వందనం. సుందరమైన మోక్షారాజ్ఞి మాతా వందనం. ఆత్మా శరీరంబులతోడ మహిమా కాంతి చే. ఆత్మా శరీరంబులతోడ మహిమా కాంతి చే. స్వర్గమునకు దూతల చేత ఎత్తబడితివి. యేసుదాపున నీకు గొప్ప ఆసనముండెను. సుందరమైన మోక్షారాజ్ఞి మాతా వందనం. సుందరమైన మోక్షారాజ్ఞి మాతా వందనం. సుందరమైన మోక్షారాజ్ఞి మాతా వందనం. సరే, హల్లెలూయా పాట